అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం ఎర్రపరెడ్డి వై ఆదినారాయణ రెడ్డి పింఛా ప్రాజెక్టు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు 1000 అడుగుల వరకు నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పింఛా ప్రాజెక్టు నుంచి అన్నమయ్య జిల్లా ప్రతినిధి షేక్ యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. యూసఫ్, చెప్పండి, ఆదినారాయణ పింఛా ప్రాజెక్టు వద్ద ఎలాంటి పరిస్థితి నెలకొంది? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సుండుపల్లి మండలంలో వై ఆదినారాయణ పింఛా డ్యాము నందు గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నీరు ఎక్కువ చేరుకున్నాయి పింఛా ప్రాజెక్టు వద్ద. దాదాపు ఇప్పటికైతే ఈ రోజుకి దాదాపు 1000 అడుగుల వరకు నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా 2-3 రోజుల్లో వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ కూడా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకా మరియు ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఎవరైతే సుండుపల్లి మండలంలో ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మాచిరెడ్డి గారిపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్ర నాయక్ గారు కూడా తెలియజేశారు. అదేవిధంగా కొద్ది రోజులుగా గత 2 ఏళ్ల క్రితం పింఛా డ్యాము తెగిపోవడం కూడా జరిగింది ఈ వర్షాల కారణంగా. ఇప్పుడు చూసుకున్నట్లయితే పింఛా డ్యాము మరమ్మత్తు పనులు కూడా చాలా శరవేగంగా సాగాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇంకా నీరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధికారులు ప్రకటించున్నప్పటికీ సుండుపల్లి మండలంలో ఎవరైతే పింఛా డ్యాముకి కుడి పక్కన ఉన్నటువంటి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ ఏఈ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో కూడా వర్షాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు కూడా వాతావరణ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడైతే దాదాపు 1000 అడుగుల వరకు నీరు కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 1000 అడుగులు పై భాగాన వస్తే డ్యామ్ ఖచ్చితంగా పింఛాల ప్రాజెక్టు నందు గేట్లు ఎత్తివేయడమే జరుగుతుంది. కానీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గేట్లు అయితే కొంచెంగా ఎత్తడమే జరిగింది. ఇప్పుడైతే ఇంకా వర్షాలు ఉన్నాయని కారణం వల్ల ఇంకా కూడా వర్షాలు ఎక్కువ పడితే నీళ్ళు ఇంకా ఎక్కువ చేరుకుంటే గేట్లు కూడా పూర్తిగా ఎత్తాల్సిన అవసరం వస్తుందని కూడా అధికారులు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు తెలియజేస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు, సమాచారం ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా దిగువ ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ఏఈ కూడా తెలియజేశారు. ఏదైతే అధికారులు హెచ్చరించారో ఎక్కువ నీరు వస్తే గేట్లు ఎత్తివేస్తే ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దనే కాలువ,